సహజ సిద్ధంగా ఏర్పడిన రాళ్ల మధ్య ఉద్యానవనం, ఎటు చూసినా పచ్చదనం, వాటి మధ్యే నీటి కొలను, అక్కడక్కడ అందంగా తీర్చిదిద్దిన చిన్నపాటి వంతెనలు, వీటన్నింటి చుట్టూ చక్కటి నడకదారులు, పెద్దలకు వ్యాయామ పరికరాలు, పిల్లలకు ఆటబొమ్మలు, ఇలా సకల సౌకర్యాలతో ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతోంది ఆ పార్కు. విజయనగరం మున్సిపాలిటీలో ఉద్యానవనాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల కొత్తపేట నీళ్ల ట్యాంక్ వద్ద నెలకొల్పిన ఉద్యానవనం మిగిలిన వాటికి విభిన్నం. నగరంలోని పార్కులన్నీ మైదాన ప్రాంతాల్లో ఉంటే దీన్ని మాత్రం రాళ్లు, గుట్టల మధ్య సహజత్వం కోల్పోకుండా కొత్తగా తీర్చిదిద్దారు. అందుకే దీనికి రాక్ గార్డెన్ అని పేరు పెట్టారు. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ ఉద్యానవనం అమితంగా ఆకర్షిస్తోంది. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో 1,20,00,000 రూపాయల వ్యయంతో రాక్ గార్డెన్ ను ముస్తాబు చేశారు. రాళ్లు, గుట్టల మధ్య ఆకర్షణీయమైన మొక్కలు నాటారు. వాటి మధ్య పచ్చ తివాచీలు పరిచినట్లుగా గడ్డి మైదానాలు ఏర్పాటు చేశారు. పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్, మధ్యలో చిన్నపాటి వంతెనలు, 1-2 నీటి కొలనులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వ్యాయామ పరికరాలు, చిన్నారులకు ఆట వస్తువులు, అదనపు సౌకర్యాలు, ఆల్ ఎక్సర్సైజ్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టడం జరిగిందండి. అది ముసలి వాళ్ళతో సహా ఇక్కడికి వచ్చి చాలా ఆహ్లాదంగా సాయంత్రం సమయంలోని వాళ్ళు ఉత్సాహంగా ఇక్కడ కూర్చుని ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క మైండ్ ని రీఫ్రెష్ చేసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. మనకు అందుబాటులో ఇలాంటి పార్కులు ఏమి లేవు బాబు. పార్క్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు, పెద్దలు, మేము అందరం కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. చాలా సరదాగా ఉంది. పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ టైం కాబట్టి పిల్లలు వస్తున్నారు. వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు, నెక్స్ట్ మ్యారేజ్ అయిన హౌస్ వైఫ్స్ అందరూ వస్తున్నారు. సో వాళ్ళకి కూడా బాగుంది. నెక్స్ట్ ఇది ఓన్లీ ఈవినింగ్ టైంలోనే అవైలబుల్గా ఉంది. ఇది మార్నింగ్ టైమ్స్లో కూడా అవైలబుల్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. విద్యార్థులకు వేసవి ఆట విడుపు, పెద్దలు, వృద్ధులకు రోజువారీ నడక, ఇంకేముంది, పార్కు కలకలలాడుతోంది. ప్రస్తుతం సాయంకాలంలో మాత్రమే పార్కులోనికి అనుమతిస్తుండగా ఉదయం కూడా అనుమతించాలని స్థానికులు కోరుతున్నారు. ఇంకా కేర్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలామందికి ఉపయోగకరంగా కూడా ఉంది. ఇక్కడ దగ్గర వాళ్ళకి వాకింగ్ కానీ, చూడడానికి కానీ, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇంకా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎప్పుడు ఇంట్లోనే అలా ఉండి ఎప్పుడు బుక్ రీడింగ్ అయ్యే కాకుండా ఇక్కడికి వచ్చి కూడా ఇంకా బాగా డెవలప్ చేస్తే ఇంకా బాగా వస్తాము. ఇంకా మార్నింగ్ పూట కూడా ఇది గార్డెన్ అనేది ఓపెన్ చేస్తే వాకింగ్కి గట్టా వచ్చి ఇంకా హెల్దీగా ఉంటాము. పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. అదేవిధంగా మధ్య వయసు పెద్దవాళ్ళకి కూడా వాళ్ళు వాకింగ్ చేయలేము అనుకునే వాళ్ళకి ఆ వాకింగ్ చేసుకునే మిషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అది యూజ్ చేయొచ్చు. మెత్తని గడ్డి ఉంది. సాయంత్రం వచ్చి పెద్దవాళ్ళు కూర్చోడానికి ఉంది. ఇక్కడ ఒక చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేసి ఒక చిన్న మీటింగ్ హాల్ లాంటిది ఏర్పాటు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. తాగునీరు, విద్యుత్ దీపాలు వంటి సౌకర్యాలతో పాటు విశాలంగా ఉన్న ఈ పార్కులో చిన్నపాటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.